నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలుగు, వాయిస్ ఆఫ్ ది వీక్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి గతంలో చెప్పిన మాటకి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మాటకి ఎక్కడ పొంతన లేదు. గతంలో ఉన్న అమరావతి రాజధాని తీసుకొచ్చేసి 3 రాజధానులు అన్నది వీళ్ళే. అది కాక అమరావతిపై నిన్నగాక మొన్నటిదాకా ఎన్నో రకాలైన ఆరోపణలు, అనరాని మాటలు కూడా అన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకో పక్క లిక్కర్ స్కామ్ లో తవ్వే కొద్దీ కొత్త ట్విస్టులు. అటు రెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మొన్న అనిల్ రెడ్డి, ఈరోజు సునీల్ రెడ్డి. ఏంటి సార్, ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? అంటే రివర్స్ పార్టీ అంతా రివర్స్ గేర్లో నడుస్తుందా? ఇప్పుడు రివర్స్ ప్రేమల ఇప్పుడు ఈరోజు కొత్తగా వచ్చింది వార్త, అమరావతిపై వైసీపీకి రివర్స్ ప్రేమ. ఆ వేటు న్యూస్ వాళ్ళ కాన్క్లేవ్లో బుగ్గన, సజ్జల ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఇంకా మేము విశాఖపట్నం వెళ్ళాం, జగన్మోహన్ రెడ్డి ఉండేది అమరావతిలోనే. ఆ మధ్య ప్రెస్ మీట్లో కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు అని చెప్తాడు. అంటే మళ్ళా నమ్మక ద్రోహం 2.0నా? ఎలా చూడాలి దీన్ని? మళ్ళా జగన్ మోసం 2.0నా? అంటే ఓడిపోయేసరికి మీకు అమరావతి మీద ప్రేమ పుట్టిందా? జనరల్గా ఏంటంటే ఈ మధ్య ప్రేమికులు ఏదో బ్రేకప్ చెప్తుంటారు. ఒకసారి బ్రేకప్ చెప్పిన తర్వాత మళ్ళా అతను ఆ అమ్మాయికి మళ్ళా ప్రేమ రాయబారమా? ఇప్పుడు మీరు అమరావతికి బ్రేకప్ చెప్పారు, ఇప్పుడు మళ్ళీ రివర్స్ ప్రేమ. ఈరోజు సజ్జల మాటలను ఎలా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అర్థం కావట్లేదు. వాళ్ళెలా నమ్ముతారు? రైతులు, మహిళలు. ఆ రోజు మీ యొక్క అరాచకాలు, వందలాది అమరావతి రైతులపై కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అక్కడ మరి మహిళలు, ఆడబిడ్డలు అయితే అసలు బాలింత పొత్తి కడుపుల్లో బూటకాలతో తొక్కారు. అవన్నీ మర్చిపోయారా? అసలు వాళ్ళు ఏంది, న్యాయస్థానం నుంచి దైవస్థానానికి మొరపెట్టుకుందామని పెద్ద ర్యాలీ పెట్టుకున్నారు. ఆ ర్యాలీ పెట్టుకుంటే ఆ ర్యాలీ పైన రాళ్ళు వేశారు. అసలు వాళ్ళు ఏదో పొంగళ్ళు పట్టుకుని అమ్మవారికి పొంగళ్ళు ఇవ్వడానికి వెళ్తే నేలపాలు చేశారు. పసుపు కుంకుమ ప్రసాదాలు కూడా నెలకేసి కొట్టారు. ఇంతగా వాళ్ళని భయోత్పాతంలో ముంచి ఇప్పుడు మళ్ళీ మేము అమరావతిలో ఉంటామంటే ఒకటి మనం అంటుంది అదే, రివర్స్ రెడ్డి గారు రివర్స్ పార్టీ నడుపుతున్నారా? అసలు ఏది పట్టుకున్నా వీళ్ళది బూమ్రాంగే, మిస్ఫైరే. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు 15 నెలల్లో వాళ్ళ కార్యక్రమాలు తీసుకుంటే ప్రతిదీ రివర్స్ గేర్. ఇప్పుడు మెడికల్ కాలేజీలు అన్నారు, పోనీ మెడికల్ కాలేజీల పైన వాళ్ళు సరైన వాదన వినిపించగలిగారా? అవి మొండిగోడల కాలేజీలు అని చెప్పి సెల్ఫీ ఛాలెంజ్లు చేస్తున్నారు తెలుగుదేశం మంత్రులు, లేకపోతే వాళ్ళందరూ. అనిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఇవేనా జగన్మోహన్ రెడ్డి నీ మెడికల్ కాలేజీలని ఆ 17 మొండిగోడల్ని చూపించింది. ఆ మంత్రి సవిత అసలు పెనుగొండ మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ తుప్పు పట్టిన ఇనప రాడ్లు, ఆ తలుపులు అవన్నీ చూపిస్తోంది. అదేమంటే రోజా ఏమంటుంది, నువ్వు అసలు మంత్రివా లేకపోతే యాంకర్వా అని అడుగుతుంది. అసలు అది అప్రస్తుతం. వాళ్ళు మంత్రా యాంకరా ఏంటి ఆ ప్రశ్న? నువ్వు వాళ్ళు చెప్పింది తప్పు అయితే నువ్వు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వు. ఏది మేము కట్టిన బిల్డింగ్లు ఇవ్వు కానీ 17 బిల్డింగులు చూపించు. సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టంగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి కట్టింది కేవలం 17%, ఇంకా 83% కట్టాలి. ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల అది కట్టింది కూడా 83%. దానిలో ఇంకా 17% కట్టాలి. హాస్టల్ బిల్డింగ్లు కట్టలేదు. ఫ్యాకల్టీ 37% స్కేర్సిటీ, 42% ఇతర ఎంప్లాయీస్లో కొరత. అరే పాడేరు అక్కడ అసలు మెడికల్ కాలేజీ అసలు ఎలా ఇస్తాం మేము అని చెప్పి కేంద్రం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 50 సీట్లు రద్దు చేసింది. మెడికల్ కాలేజీలు కాదు అసలు అవేంటి, వాటికి ప్రభుత్వ ముసుగేసిన ప్రైవేట్ కాలేజీలు. అతను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అని చెప్తూ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టమ్ అని ఒక జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 107, 108 2 జీవోలు. 42% సీట్లు మరి అంతవరకే పేదలకి, మిగతాయి అమ్ముకోవచ్చు అన్నాడు. ఇప్పుడు 42% పేద విద్యార్థులకు వైద్య సీట్లు ఇచ్చి మిగతా అమ్ముకోవటం అంటే అది ప్రైవేటా గవర్నమెంటా? ఆ జీవో ఇచ్చింది చంద్రబాబా జగన్మోహన్ రెడ్డి? అంటే అతను పెట్టింది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ముసుగేమో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ముసుగేసాడు. 400 కోట్లు ఖర్చు పెట్టాడంట. 4 ఏళ్లలో ఆయన ఖర్చు పెట్టింది కేవలం
400 కోట్లు. సార్ కానీ దాని మీద దాదాపు 4,500 కోట్లు తీసుకున్నారని చెప్పేసి అయితే మనకి అర్థమవుతుంది, ఖర్చు పెట్టామని చెప్పి చెప్తున్నారని. కానీ వాస్తవానికి వైసీపీ కార్యాలయాలు మాత్రం మనం చూసాం. వీళ్ళేమో 17 మెడికల్ కాలేజీలు కాస్త 16 వైసీపీ కార్యాలయాలు మనం చూసాం. అవి పూర్తి కట్టడాలు అయిపోయినాయి సార్. సో నిజంగా వీళ్ళు కార్యాలయాలపైన ఉన్నటువంటి ఒక దృష్టి ఇక్కడ పేద విద్యార్థులపైన లేదా అంటే ఏమంటారు సార్? అంటే ఇప్పుడు అది కూడా ఏంటి, ప్రభుత్వ భూములు మీ పార్టీ కార్యాలయాలకి ఎకరం 1000 రూపాయలకి లీజుకి తీసుకుంటారా? పార్టీ కార్యాలయాలకు ఒక్కదానికి అనుమతి లేదు, పర్మిషన్స్ లేవు, బిల్డింగ్ అప్రూవల్స్ లేవు, కట్టేశారు. అంటే ఒకటి, అతనికి తన పార్టీ కార్యాలయాలపైన ఉన్న శ్రద్ధ మెడికల్ కాలేజీల మీద లేదు. ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ ఎంత పెట్టి కట్టాడు? 500 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ కట్టావే, దాంతో ఒక మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయిపోయేది. పాడేరు కంప్లీట్ చేయొచ్చు కదా, దాంతో పెనుగొండ మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఏంటి, 1450 కోట్లు ఖర్చు పెడితే అందులో 1000 కోట్లు కేంద్రమే ఇచ్చింది. ఈ లెక్కన 400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ పోతే 40 ఏళ్ళు పట్టుద్ది ఇవి పూర్తి అవ్వాలంటే. అలా కాకుండా 2008 కల్లా మేము 10 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేస్తాం అని వీళ్ళు చక్కగా ఆ పీపీపీ మోడల్కి వెళ్తే కాలేజీల ప్రైవేటీకరణ చేశారంటారు. అంటే ఏంటి అసలు, ఒట్టి గుడ్డగాల్చి ముఖానేసి తుడుచుకోమంటాం అన్నమాట. వీళ్ళ యొక్క ఒకే ఒక పాలసీ బూమ్రాంగ్. ఏది, మెడికల్ కాలేజీలు బూమ్రాంగ్. ఇప్పుడు ఈ 3 క్యాపిటల్స్ మీరే చెప్పారు, విశాఖ అంటే మాకు ప్రేమ, నేను కాపురం అక్కడే ఉంటాను, ప్యాలెస్ కూడా అందుకే కట్టుకున్నాను, విశాఖ నుంచే ఇక పరిపాలన అని చెప్పినాడు. ఇప్పుడు నేను విశాఖపట్నం వెళ్ళానంటే అంటే వాళ్ళకి వెన్నుపోటు. ఎవరికి? విశాఖ ప్రజలకి. ఇప్పుడు నువ్వు ఏంటి అసలు, ఆ రోజు నువ్వు ఆ మాట ఎందుకు మాట ఇచ్చావు, ఇప్పుడు ఎందుకు ఇలా రివర్స్ గేర్లో వెళ్తున్నావు? నీకు ఒక స్టాండ్ లేదా, ఒక పాలసీ లేదా? అది ఇప్పుడు ఒకటి మీరు ఇంట్రోలో కూడా చెప్పారు. అసలు ఇప్పుడు అన్నదాత పోరు అన్నాడు, ఏదో ఆందోళన. రైతుల భూములు నువ్వే కబ్జా చేసి, రైతు పోరంటే 13 లక్షల ఎకరాల భూములు మీరు కబ్జా చేశారు. అందులో 5.65 లక్షల ఎకరాలు ఎస్సీ ఎస్టీలై. రైతు పాస్ పుస్తకం మీద నీ బొమ్మ, రైతు పొలంలో సర్వే రాళ్ల మీద నీ బొమ్మ. రైతుల దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండవంట, ఈయన దగ్గర ఉంటాయి. వాళ్ళకి జెరాక్స్ ఇస్తాడంట. రే, ఆ డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ రద్దు చేశాడు, రైతు రథం అనే స్కీమ్ రద్దు చేశాడు. అంటే ఇప్పుడు 90% సబ్సిడీ వాళ్ళకి దూరం చేశాడు. 5-6 లక్షల సబ్సిడీ ఒక్కొక్క ట్రాక్టర్ మీద ఇవాళ రైతుకు లేకుండా చేశావు. రైతు భరోసా అని చెప్పి ఒక్కొక్క రైతుకు 6,000 మోసం చేశాడు. కేంద్రం ఇచ్చేది కాకుండా 13,500 ఇస్తానన్నాడు, కేంద్రం ఇచ్చేది నొక్కేశాడు. 30,000 కోట్ల మోసం. నువ్వు రైతు పేరెత్తే అర్హత ఉందా? అది అన్నదాత పోరు మిస్ఫైర్, కరెంటు పోరు బూమ్రాంగ్. ప్రతి ఆందోళన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కలిసి రావట్లేదంటే చెప్తున్నాను. అసలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మంట. ఇప్పుడు అక్కడేదో విగ్రహం ఆవిష్కరణకి వెళ్తానన్నాడు, అతను ఎవరో బెట్టింగ్ మాఫియాలో చనిపోయిన సూసైడ్ చేసుకున్నాడు విగ్రహం, ఒకడిని తొక్కేశాడు. ఆ సింగయ్య అనే అతను జగన్ కారు కింద పడి నలిగి చనిపోయాడు. అసలు మామిడి రైతుల మీద ప్రేమ అంటాడు, పొగాకు అంటాడు. ఆ పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడేమో బేళ్ళు ఎత్తుకుపోయారు, మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడేమో టిక్కీలు ఎత్తుకుపోయారు. అసలు నెల్లూరు ఏదో జైలు పరామర్శకి వెళ్ళాడు కాకాని గోవర్ధన్ రెడ్డి, అక్కడ బంగారుపాలెం మార్కెట్ యార్డు చూపించారు. అతను ఏది అంటుకుంటే అది మంట పడుతోందంటే, ఇప్పుడు మీరు సిట్ గురించి మాట్లాడారు, ఏది దర్యాప్తు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి. నిన్న సునీల్ రెడ్డి కార్యాలయాల పైన హైదరాబాద్, ఎక్కడ విశాఖపట్నం మొత్తం తనిఖీలు, సోదాలు, హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు ఎత్తుకెళ్ళారు. కంగారు ఎత్తిపోతున్నారు. సునీల్ రెడ్డి ఆఫీసుల్లో హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్తే మీరెందుకు బేజారు ఎత్తుతున్నారు? అదేమంటే ఆయన లాయరు, వ్యాపారవేత్త అని చెప్పి రామోజీరావుతో లేకపోతే రాధాకృష్ణతో, బిఆర్ నాయుడుతో పోలుస్తున్నారు. అతను నీ జైల్ మేట్. ఎంఆర్ కేసులో అతను జైల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆ సిబిఐ 11 కేసులు, ఈడీ 8-9 ఛార్జ్ షీట్లలో జైల్లో, ఇద్దరు చెంచలు కూడా జైల్లో ఒకరితో ఒకళ్ళు షటిల్ ఆడుకున్నారు. ఇప్పుడు సునీల్ రెడ్డి అంట 4 సార్లే వచ్చాడంట జగన్ సీఎంగా ఉన్నప్పుడు. ఏదేదో చెప్తారు. ఇక్కడ 24 కంపెనీలు పెట్టాడు.
ఆ 24 కంపెనీల్లో నువ్వు సీఎం అయినాక 17 కంపెనీలు పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 8 కంపెనీలు పెట్టాడు. అతని పిఏ, అతని డ్రైవర్లు, మరదలు, లేకపోతే తమ్ముడు, మాంగారు, మేనల్లుడు, వాళ్ళ పేరు మీద కంపెనీలు పెడతావా? అన్నిటికీ ఒకటే అడ్రస్, ఒకే డోర్ నంబర్, తుమ్మలకుంట. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరా? చెవిరెడ్డి జితేంద్ర రెడ్డి నీ తమ్ముడు కాదా? ఇప్పుడు ఆ చెవిరెడ్డి సునంద్ ఎవరు? నీ మరదలు కాదా? ఇప్పుడు ఆ నవీన్ ఇన్ఫ్రా నీ పిఏ నవీన్. అంటే ఇప్పుడు ఆ డొల్ల కంపెనీలు పెట్టి నువ్వు వేద పాఠశాల పెట్టానంటావు. అసలు లిక్కర్ వ్యాపారం చేయించొద్దు అని మా అమ్మ ఒట్టేంచుకుందని ఏదో మహా నటన. ఎవరు నమ్ముతారు ఇవాళ? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేను గుడి కట్టానంటాడు, గోశాల పెట్టానంటాడు. భూమన కరుణాకర్ రెడ్డి నేను గోశాల పెట్టానంటాడు. ఇతను నేను వేద పాఠశాల నడుపుతున్నానంటాడు. నమ్ముతారా? ఇప్పుడు ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఇది పిట్ట కథ అంటున్నాడు అంబటి రాంబాబు, ఇది బేతాళ కథ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది పిట్ట కథ, ఏది బేతాళ కథ? అంటే ఇప్పుడు 26 కోట్లు విలువైనటువంటి భూమి 2 కోట్లకి ఎవరు నమ్ముతారా? అంటే 2 కోట్లు ఇచ్చి గూడూరులో 260 ఎకరాలు కొంటావా? అతను అరవిందో వాడికి అమ్మేసేస్తే అతను బ్యాంకులో తాకట్టు పెట్టి అతను 100 కోట్లు కొడతాడా? బేతాళ కథ ఇది. ఎవరు బేతాళుడు? జగన్మోహన్ రెడ్డే బేతాళుడు. ఇప్పుడు ఒకటి నిన్న తాజాగా అసలు మరీ అన్యాయం, అక్కడేదో తిరుచానూరు అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడి భార్య రేణుకానో ఏదో ఉంది ఆమె పేరు, 3 ఎకరాలంట, 24 లక్షలు ఇచ్చారంట, 36 కోట్ల భూమి లాక్కున్నారు. అంటే ఇప్పుడు 36 కోట్ల భూమి నువ్వు 24 లక్షలను ఇచ్చావా లేవు? అది కూడా మనకు డౌటే. అంతే. 2,90,00,000 ఏమో కొన్నామని అగ్రిమెంట్ రాయించుకున్నారు, 24 లక్షలు చేతిలో పెట్టారు, 2,60,00,000 మాకు వాళ్ళు అప్పు ఉన్నారు, మా డ్రైవర్కి మా పిఏకి అని చెప్పి ఆ కంపెనీల్లో ఆ డబ్బు వేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఒక అంకణం ఖరీదు 2 లక్షలు అంట. అంత కాస్ట్లీ ల్యాండ్. ఇది తిరుపతికి దగ్గర. ఒక అంకణం ఖరీదు 2 లక్షలు అయితే నీ డ్రైవర్ జీతం ఎంత? 15,000, 25,000. ఎన్ని అంకణాలు కొన్నాడు? ఎన్ని కంపెనీలు పెట్టాడు నీ డ్రైవరు? అంటే ఒక డ్రైవరు, ఒక పిఏ అన్ని కంపెనీలు పెట్టే అంత ఆస్తి ఉంది వాళ్ళకి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ గాడ్ ఈజ్ గ్రేట్ అంటాడు, నేచర్ ఈజ్ గ్రేట్ అంటాడు. దేవుడు ఉన్నాడు కాబట్టే మిమ్మల్ని జైలుకి పంపారు. ప్రకృతి గొప్పది కాబట్టే మీకు బెయిల్స్ రావటం లేదు. ఇప్పుడు దేవుడు ప్రకృతి కాదు, జస్టిస్ ఈజ్ గ్రేట్. ఇవాళ న్యాయం, కోర్ట్స్ ఆర్ గ్రేట్ అనమాట. ఇవాళ చట్టం చాలా గ్రేట్. సో ఇక్కడ మనం చూస్తే సార్ ఫైనల్గా ఏదైతే అమరావతి మహిళల్ని చాలా నీచంగా మాట్లాడించినటువంటి వైనం మనం చూసాం, సాక్షిలో కావచ్చు వీటిలో. సో ఇప్పుడు మళ్ళీ అదే అమరావతిలోనే ఉండి మేము చేస్తాము అని చెప్పేసి అంటున్న మాటల్ని నిజంగా నమ్మొచ్చు అంటారా, లేదంటే ఏం చెప్తారు? మరీ దారుణంగా మాట్లాడారు. ఏంటి, అక్కడ ఎయిడ్స్ ఉందన్నారు, అక్కడ వేశ్యల రాజధాని అన్నారు, ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, వాళ్ళ ఉసురు పోసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళా మొసలి కన్నీరు గారిస్తే నమ్ముతారా? ఇప్పుడు మొసలిని ఎలా నమ్ముతారు? సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే వైసీపీ చెప్తున్న మాటల్ని మాత్రం ఖచ్చితంగా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కానీ సజ్జల ఈ మాటల వెనక ఏదో దాగుందనేది అయితే అర్థమవుతుంది. సో అదేందనేది అతి తొందరలో బయటపడేటట్టు ఉంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.